ఇప్పుడు భూమి మీద ఉన్న అన్ని జీవాల కంటే మనకే తెలివి ఎక్కువ కాబట్టి అట్లనే మనకు మాటలు వస్తాయి కాబట్టి అన్ని పనులు మనకు మనమే చక్కబెట్టుకుంటాం. అట్లా కాకుండా ఇంకా వేరే జంతువులు ఏ విసుత మనుషులు చేసినట్టు అన్ని పనులు చేయయి. ఎక్కడో ఒక దిక్కున కొన్ని జంతువులకు ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులు మాత్రం చేపించుకుంటాం. అవునా కాదా? కానీ ఇక్కడ ఒక సాధు జంతువు చూపిస్తా, అది అచ్చు మనుషులు చేసినట్టే ఎంత ముద్దుగా చేస్తుందో పనులు చూడుర్రు ఒకసారి. ఇప్పుడు నేను ఒక మంచి ముచ్చట చూపిస్తా చూడుర్రి. ఈ ఎద్దు పేరు రాము అట. గాడున్న గోశాలల పని మొత్తం గీ రాము అనే ఎద్దే చేస్తాడంట. అగో గా నూకుడు బండి వేసుకొని దినా మొత్తం పని చేస్తాడట. పొద్దున్నే లేచి ఇగో గిట్ల బండి వేసుకొని ఈ రాము ఏమేం పని చేస్తాడో చూపిస్తా చూడుర్రి. అగో ఇక నూకుడు బండి మెడకు తలిగించుకొని పోతున్నాడు. ఇక మధ్యలో ఏమన్నా దుల్లగిట్ల ఏమన్నా లేస్తే చూడురి దాంతో ఎట్లా గోక్కుంటున్నాడో. ఇక ఆడున్న పైపులకు గోడలకు గేటుకు గా బండిని దాకనీయకుండా నిమ్మలంగా తీసుకుపోతున్నాడు చూడురే. చూసిరా, ఇక పాతకాలంలో ట్రాక్టర్లు బండ్లు ఏం లేనప్పుడు ఇగో గిట్లనే ఉండేదట కథ. మరి గీ కాలంలో కూడా రాము గింత చక్కగా పనిచేస్తున్నాడంటే గ్రేట్ కదా నుల్లా. అగ చూడుర్రి, ఆవుల కోసం పచ్చిగడ్డి బండ్లు వేసుకొని ఎట్లా తీసుకొస్తున్నాడు. అగో ఆ గేటు 10 ఫీట్లు ఉందట. గోడలకు గేట్లకు గింత కూడా దాకకుండా ఎట్లా లోపలికి తీసుకుపోతున్నాడో చూడుర్రి. ఆ గడ్డి తీసుకొచ్చినా ఇక దింపురివాయా అంటే ఇద్దరు అన్నలు వచ్చి ఎట్లా దింపుతున్నారో చూడుర్రి. ఇక అయిపోయింది రాము అని ఖాళీ సంచులు ఆ నూకుడు బండ్లు వేసిర్రు అన్నలు. అగో ఆ ఖాళీ బస్తాలను తీసుకొని ఆ గింతత్త జాగలకెళ్ళి ఆలోచించుకుంటా ఎట్లా పోతున్నాడో చూడుర్రి. ఇక ఈ రాముకు తెలుసంట ఎంత ఏరియాలో ఈ బండి పడుతుంది, ఏడా ఈ బండిని తిప్పాలే అని. అగో ఎవరో చెప్పినట్టే మెల్లగా యూటర్న్ తీసుకొని ఒక పైప్కు గాని ఒక గోడకు గాని ఒక గేటుకు గాని దేనికి దాకనీయకుండా మంచి ఇకమత్తో పని చేస్తాడట ఈ రాము. ఇక పాలిచ్చే ఆవులు తిననికే గంపలల్లా మిషన్ పట్టిన గడ్డిని తీసుకొస్తున్నది చూడుర్రి. చూసిర్రా, ఇక ఒక అన్న పెండను మొత్తం తీసి గా బండ్లేసి ఇక ఓ అని చెప్పేసరికల్లా ఎట్లా పోతున్నాడో చూడుర్రి. ఇక ఆ పెండను 1 ఎకరం దూరంలో ఉన్న పెండ కంపెనీలకు తీసుకుపోతాడట. ఇక రాము ఒక ముందుకు పోవడే కాదు, సైడ్కి ఎట్లా తీయాలి బండిని, రివర్స్ ఎట్లా తీయాలి అని కూడా తెలుసు చూడుర్రి. ఇక అన్ని పనులు అయిపోయినాక మాపటీలు ఆ బండిని పొద్దుగాల 7 తీసిండో అగో గాన్నే పార్క్ చేసి ఇగో గిట్ల ఎక్సర్సైజ్ చేసుకుంటా ఆడుకుంటాడు. గిదుల్లా ముచ్చట ఏ మిగమత్ నేర్చిండు కదా గీ రాము అనే ఎద్దు. ఇక పంజాబ్ లో ఉన్న ఆశారాం బాపూజీ గోశాలలో ఉంటాడట గీ రాము. అక్కడ దిక్కుపోతే రాముని కలిసి రారుల్లా ఓ సోమరిపోతుల లెక్క రోడ్ల మీద దుబారాగా తిరిగే జనాలు జరగి రామును చూసి నేర్చుకోర్రి.